మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు అధికారంలో ఎవరున్నదా? నువ్వు నిన్నటిదాకా సహాయ హోంమంత్రి ఉంటివి కదనా? 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఏం పిక్తున్నారు మీరు? ఎందుకు తెలంగాణ విభజన హామీలు ఒక్కటి తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాలేకపోయారు? మీరు ఎందుకు అమలు చేయించలేకపోయారు? 2G స్కామ్ జరిగిందా? ఏం చేస్తుంది మరి మోడీ ప్రభుత్వం? ఏం పిక్తున్నది మోడీ ప్రభుత్వం? ఎందుకు 2G స్కామ్ను బయటికి తీయలే? 2G స్కామ్ జరగలేదనే రిపోర్ట్లు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది? బొగ్గు స్కామ్ జరిగిందా? 10 సంవత్సరాల నుంచి గడ్డి బిక్తున్నావా? నువ్వు గాడిద పళ్ళు తోముతున్నదని ప్రభుత్వం జరిగితే ఎందుకు నిరూపించలే ఇప్పటిదాకా? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినావు? నువ్వు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం జరగనటువంటి అంశాలని జరిగినట్టుగా చెప్పి నేషనల్ హెరాల్డ్లో స్కామ్ జరిగిందా అని కనీస అవగాహన మంత్రిగా చేసినావు నువ్వు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చేసినావు, పార్టీ అధ్యక్షునివి. కనీసం ఏమున్నదో తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఒక పత్రికను కాపాడడం కోసం కాంగ్రెస్ నాయకత్వం జాతీయ స్థాయిలో ఒక ప్రైడ్ ఉన్నటువంటి పత్రికను, జర్నలిస్టులను కాపాడడం కోసం జరిగిన ప్రయత్నాన్ని స్కామ్ల కింద కన్వర్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ పద్ధతులు మీ. ఇంత నీచంగా ఎవరు మాట్లాడతాడు? నేనంటా ఉన్నాను, సిబిఐకి ఎందుకు అప్పచెప్పాలా? మీకు అప్పచెప్పమని అన్నాం. కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ జరుగుతుంటే ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు మీరు శిక్షించే ప్రయత్నం చేయలేదు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. ఆ కాళేశ్వరంలో జరిగినటువంటి ఇరిగేషన్లో జరిగినటువంటి కరప్షన్లో మీరు వాటాదారులు కాకపోతే ఎందుకు స్పెక్టేటర్గా ఉన్నారు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మేము ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసినాం. ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిండు. కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడండి అని. రియాక్ట్ అయ్యిందా? కనీసం రియాక్ట్ అయ్యిందా? విచారణకు ఆదేశించిర్రా? విచారణ జరపలే. మరి ఏం చేసిరు? మీరు సైలెంట్గా ఉన్నారు. అంటే ఆయన చేసిన దోపిడీలో మీరు వాటాలు పంచుకున్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం. డైరెక్ట్ గా అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ, భారతదేశంలో పోలీసుల ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే, సిబిఐ ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే ప్రజలు కోరుకునేటటువంటి లాస్ట్ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ. అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటుంది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తామని చెప్తా ఉన్నారు. లేదు సిబిఐకి ఇవ్వండి, దాంతోపాటు దీన్ని చేయండి. దేనికోసం? బ్లాక్మెయిల్ చేసి పైసలు తలా మల్ల మంచుకోవడం కోసమా? లేకుంటే వాస్తవాలు బయటికి రాకుండా ఆపడం కోసమా? లేకుంటే తప్పుడు నివేదికలు ఇప్పించి స్వతంత్ర సంస్థలుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ మీ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ సంస్థలుగా మార్చి ప్రతిపక్ష పార్టీలు డైల్యూట్ చేయడం కోసం వాడుతున్నటువంటి పద్ధతి ఈ 9 సంవత్సరాల్లో ఉన్నటువంటి దేశం అంతా చూస్తూ ఉన్నది. సిబిఐ చేసిన ఎంక్వైరీలు ఎట్లా జరుగుతున్నాయి? ఈడీలు చేసినటువంటి ఎంక్వైరీలు ఎట్లా జరుగుతున్నాయి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ స్వతంత్ర ఏజెన్సీలను బీజేపీ పార్టీ ఆఫీస్ కింద పనిచేసే దాని కింద మార్చేసిరేటటువంటి విషయం చిన్న పిల్లోని అడిగినా ఈ దేశంలో చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ అందుకనే మళ్ళీ అంటా ఉన్నాం, కిషన్ రెడ్డి గారు మీకు ఇక్కడ ఏం రోల్ లేదండి. నీకు కేసీఆర్ పెట్టించుకున్నాడు అధ్యక్షుడుగా. ఇది తెలంగాణ సమాజాన్ని ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఇవాళ ఏదో మాకేమైనా 1-2 సీట్లు వస్తాయని ఆశపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సీన్ లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ మీకు గెలిచే పరిస్థితి లేదు. మీరు గెలిచేటోళ్ళు ఉంటే మీరేమన్నా పోటీ చేసేవాళ్ళు కదా. మొన్న ఎమ్మెల్యేగా మీ సొంత కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయకుండా ఎందుకు ఎక్కిపోయారు? మీరు గెలవరనే విషయం మీకు తెలుసు కాబట్టే అంబర్పేట నుంచి పోటీ చేయలేదు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం, అందరికీ తెలిసింది. కాబట్టి అందుకనే అంటున్నాను, పార్లమెంట్ ఎన్నికల్లో 10 సంవత్సరాలుగా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో ఈ 75 సంవత్సరాల్లో మోడీ గారు ఒక ఫెయిల్యూర్ ప్రధానమంత్రి. మోడీ గారు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మోడీ గారు చాలా గొప్పవాడని అంట. అత్యధికంగా భారతదేశంలో పేదోళ్ళు తయారు కావడానికి మోడీ విధానాలు కారణం. 1 కాదు 2 కాదు. కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులు ఎక్కడున్నాయో మనకు తెలుసు. 1,30,00,000 కోట్ల అప్పులు చేసిండు కదా ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ. ఆయన వచ్చినాక ప్రధాని అయినాక
ఎటు తీసుకుపోయిర్రు? కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు 110 రూపాయలకు డాలరు క్రూడ్ ఆయిల్ ధర ఉంటే మేము 70 రూపాయలకు పెట్రోల్ ఇచ్చినాం, 59 రూపాయలకు డీజిల్ ఇచ్చినాం. ఇవాళ 69 రూపాయలు క్రూడ్ ఆయిల్ ధర ఉన్నది ప్రపంచ మార్కెట్లో. ఎంతకి ఇస్తున్నా మీరు? 110 రూపాయలు పెట్రోలు, 100 రూపాయలు డీజిలా? ఇది దోపిడీ కాదా? ఇది దోపిడీ కాదా? మరి అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే ఆ బెనిఫిట్స్ కన్జ్యూమర్ కు రావాలి కదా, ఎందుకు వస్తలేవు? ఎవరికి పోతున్నాయి అన్ని? ఎటు పోతున్నాయి? మీరే అన్నారు కదా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని తయారు చేస్తామని. ఎందుకు గాలే? 2002 వరకు ఈ దేశంలో అందరికి ఇండ్లు ఇస్తామని ఎందుకు గాలే? 2003 వరకు ఈ దేశంలో అసలు మంచినీళ్ల సమస్యను తీరుస్తామని ఎందుకు తీర్చలే? ఎందుకు తీర్చలే? ప్రతి రైతు ఆదాయాన్ని 2022 వరకే డబుల్ చేస్తామన్నారు కదా, ఎందుకు డబుల్ కాలే రైతుల ఆదాయం? ఎందుకు వేల మంది లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? 25 లక్షల కోట్లు ఇవాళ భారీ పెట్టుబడిదారులకు మీరు మాఫీ చేస్తారు, వాళ్ళని విదేశాలకు పంపిస్తారు, మోడీ గారి మీటింగ్లకు వచ్చి కూర్చుంటారు, మేహుల్ భాయ్ అని మోడీ గారు సంబోధిస్తారు. అంత ప్రేమలు ఈ దోపిడి దొంగలతో మీకు ఉన్నటువంటి దోస్తు. రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా అడిగిండు కదా, 20,000 కోట్ల రూపాయలు కంపెనీలో అదానికి ఎక్కడి నుంచి ఎవరు పెట్టిర్రు అనే ప్రశ్న. ఎందుకు సమాధానం చెప్పలే? పోనీ దాని మీద ఎంక్వైరీ చేసిర్రా? దోపిడీ దొంగలకు, కేంద్రంలో బడా దోపిడీ దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ మోడీ గారు, వాళ్ళ ప్రొటెక్టరే మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. ఇది దేశానికి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చెప్తా ఉన్నాం, బీజేపీ పార్టీకి తెలంగాణలో ఏ రూలు లేదు, మీకు ఒక్క సీటు కూడా రాదు, మీరెంత అరిచినా వచ్చేదేం లేదు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అవమానం చేస్తూ మాట్లాడిండ్రా? ఎక్కడ మాట్లాడిండన్నా? ఏడ మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు? ఆయన మేము ప్రభుత్వంలో ఉన్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పిండు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వద్దనుకుంటారా మీరు? జ్యుడిషియల్ ఎంక్వైరీ చెప్పండి నాకు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద, ఇరిగేషన్ లో జరిగినటువంటి అవినీతి మీద, వివిధ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఇవాళ ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తా ఉంటే ఎందుకు టీఆర్ఎస్ జంకడంలో ఒక అర్థం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ భయపడడంలో అర్థం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు పాలించారు, వాళ్ళు దోసుకున్నారు కాబట్టి. బీజేపీ ఎందుకు భయపడుతుంది? బీజేపీకి ఏం సంబంధం మీకు పొత్తు లేకుంటే? సందర్భాన్ని బట్టి ప్రత్యక్ష పొత్తులు, పరోక్ష పొత్తులు, ప్రత్యక్ష సహకారాలు, పరోక్ష సహకారాలు. 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా భారతదేశం చూస్తుంది, తెలంగాణ చూస్తుంది. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఒకళ్ళొకరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఒకళ్ళొకరు ఎట్లా దోసుకుంటారు, ఎట్లా దాచుకుంటారు, ఎట్లా కాపాడుకుంటారు. ఒక దిక్కు బీజేపీ, మధ్యన టీఆర్ఎస్, ఇటువైపు ఎంఐఎం. మీరు అలాయి బలాయి పెట్టుకొని తిరుగుతున్నటువంటి విషయం సమాజంలో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. ఇంకా బొంకకుండి, ఇంకా బొంకుతే నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మా మిత్రుడు